హాయ్ అండి అందరికీ. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. గణేష చూసే మా వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కరికి హ్యాపీ లైఫ్ ఉండాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ బ్లెస్ మీ గణేష. ఓం గం గణపతియే నమః. నెక్స్ట్ 11 to 20, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 ఈ డేట్స్లో ఎవరైతే పుట్టారో వాళ్ళకి ఈ రీడింగ్ వాళ్ళకి ఎలా ఉంటుంది, వాళ్ళకి గైడెన్స్ ఏంది చూద్దాం. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి, ఈ 11 to 20 డేట్స్లో పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుంది. ద సన్. వావ్, ఫస్ట్ కార్డ్ సూపర్. 10 of Cups. Oh, 10 of Wands. The Lovers. వావ్, కార్డ్స్ భలే ఉన్నాయి. ఎనర్జీస్ బాగా వస్తున్నాయి. మీ నేమ్స్ 3 times అనుకోండి, హ్యాపీగా వీడియో చూడొచ్చు. Queen of Wands. Two of Cups. Queen of Cups. Oh. Last card is waiting. 9 of Wands and 6 of Wands. ఓకే, మీకు మ్యాచ్ అయ్యే లెటర్స్ కానీ నెంబర్స్ కానీ చెప్తాను. మ్యాచ్ అయినా కాకపోయినా 11 to 20 డేట్లో పుట్టిన వాళ్ళకి ఎనర్జీస్ మ్యాచ్ అయితే చాలండి. మీకు 19, 10, 6, 9, 1, 2 ఈ నెంబర్స్ అయితే కనపడుతున్నాయి. ఇంకా లెటర్స్ వచ్చి TSNVOS చెప్పా కదా, QA ఈ లెటర్స్ అయితే కనపడుతున్నాయని. లెటర్స్ మ్యాచ్ అయినా కాకపోయినా కానీ ఎనర్జీ మ్యాచ్ అవుతుంది. ఎనర్జీ బేస్ తీసాను. ఓకే, మీ లైఫ్లో అనేది కొత్త వెలుగు అనేది రాబోతుంది. హ్యాపీనెస్ అనేది రాబోతుంది. మీరు మీ పర్సన్ గురించి వెయిట్ చేస్తున్నట్టయితే మీ పర్సన్తో హ్యాపీ లైఫ్ లీడ్ చేయబోతున్నారు. మీ లైఫ్లో కొత్త వెలుగు అనేది రాబోతుంది. ప్రజెంట్ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నట్టయితే మీ లైఫ్ బర్డన్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీ లైఫ్లో మీ పర్సన్ లేరు కాబట్టి బర్డన్గా ఫీల్ అవుతున్నారు. మీరు అలా ఎందుకంటే మీరు మీ లవర్ని అంతా జెన్యున్గా లవ్ చేశారు కాబట్టి మీ లైఫ్లో ప్రజెంట్ వాళ్ళు లేనందువల్ల బర్డన్గా ఫీల్ అవుతున్నారు. సో డోంట్ వరీ, ఎందుకంటే యూనివర్స్ నుంచి మీకు మంచి బ్లెస్సింగ్స్ అనేవి రాబోతున్నాయి. మీది సోల్మేట్ కనెక్షన్ అండి. మీది మొండిగా వెయిట్ చేస్తున్నారు. మీ పర్సన్ కోసం అయితే మొండిగా వెయిట్ చేస్తున్నారు. జాబ్ కోసం అయితే జాబ్ కోసం కూడా మొండిగా వెయిట్ చేస్తున్నారు. ఏ దానికి తగ్గేదే లేదన్నట్టు కూర్చొని ఉన్నారు. మీరు మంచి పొజిషన్లో కూడా ఉన్నారు. మంచి వ్యక్తులు మీరు ఏదైతే మీరు మీ పర్సన్తో ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది వస్తుంది. ప్రజెంట్ ఈ ఫ్యూచర్లో ఏం జరుగుతుందంటే మీకు అనేది మీ లైఫ్లో ఈక్వల్ గివ్ అండ్ టేక్, మీరైతే ఎంతైతే ప్రేమను ఇచ్చారో అంతే ప్రేమ మీ పర్సన్ నుండి కూడా రాబోతుంది. ఎమోషన్గా వెయిట్ చేస్తున్నారు. మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్న ఎమోషన్గా మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ కానీ లవర్స్ కానీ ఇంకా వాట్ ఎవర్ మీ రిలేషన్ ఏదైతే దాని గురించి చూడండి. మీరైతే కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారని. మీకు విక్టరీ, మీ లైఫ్లో మంచి విక్టరీ రాబోతుంది. మీ పర్సన్ మీదే ఆలోచనలు అక్కడే స్టక్ అయిపోయారు, వాటి గురించే బాధపడుతున్నారు. అలా ఏం బాధపడదండి. మీ లైఫ్ అనేది మంచి స్టార్ట్, కొత్తగా బిగినింగ్ అవ్వబోతుంది. మీ లైఫ్లో మ్యారేజ్ కాని వాళ్ళైతే మ్యారేజ్ అయ్యి పిల్లలు బాధపడకండి. ఎందుకంటే మీది సోల్మేట్ కనెక్షన్ కదా. మీరు మీ వైఫ్ అండ్ హస్బెండ్ కానీ లవర్స్ కానీ వాట్ ఎవర్ ఇంకా ఏ రిలేషన్లో ఉన్నా సరే మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది వస్తుంది. ప్రజెంట్ మీ లైఫ్ని బర్డన్గా ఫీల్ అయ్యా సరే అలా లో ఎనర్జీలో వెళ్ళకండి. ఎందుకంటే మీ లైఫ్ చాలా బాగుంటుంది. 11 to 20 ఎవరైతే ఈ డేట్స్లో పుట్టారో వాళ్ళకి లైఫ్ చాలా బాగుంటుంది.
మీకు ఏంజల్ గైడెన్స్. ప్లీజ్ లో ఎనర్జీలో ఉండకండి. లో ఎనర్జీలో ఉంటే గుడ్ జరిగేది కూడా బ్యాడ్గా మారిపోతుంది. పాజిటివ్ ఎనర్జీలో ఉండండి. పాజిటివ్ని అట్రాక్ట్ చేసుకోండి. మీరు ఎంత పాజిటివ్ ఎనర్జీలో ఉంటే అంత లైఫ్ అంత హ్యాపీగా ఉంటారు. మీరు చూసారా, కార్డ్స్ అన్నీ చాలా బాగా వచ్చాయి. మీ లైఫ్ అనేది బాగుంటుంది. 11 to 20 డేట్స్లో పుట్టిన వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉండబోతుంది. ప్రజెంట్ మీరు ఎంతైతే బాధపడ్డారో ఆ బాధలన్నీ మర్చిపోతారు. ఎందుకంటే మీరు ఏదైతే కోరుకున్నారో అది జరుగుతుంది. మీ లైఫ్లో హ్యాపీనెస్ అనేది రాబోతుంది. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ వీళ్ళకి ఇస్తున్న గైడెన్స్. చూసావా, యు ఆర్ రెడీగా ఉండండి. ఏ టైం అయినా సరే, ఏ నిమిషమైనా మీరు అనుకున్నది జరగచ్చు. బిగ్ హ్యాపీ చేంజెస్. వావ్, మీ లైఫ్లో మంచిగా హ్యాపీ చేంజెస్ అనేది మీకు రాబోతున్నాయి. నెక్స్ట్ అబాండెన్స్. వావ్, అబాండెన్స్ కూడా రాబోతుంది. చూసారా, రీడింగ్కి తగినట్టే ఏంజల్స్ కూడా మీకు గైడెన్స్ ఇస్తున్నారు. ఏంజల్స్ గైడెన్స్ కూడా చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే వస్తుంది. రికవరీ, మీరు ఏదైతే కోల్పోయారో అది మీకు దక్కుతుంది. ఏంజల్స్ మీకు అది అందిస్తారు. పాజిటివ్ ఎనర్జీలో ఉండి పాజిటివ్ని అట్రాక్ట్ చేయండి. రీకన్సిడర్, ఒకసారి మళ్ళీ ఆలోచన చేయండి. మీరు నెగిటివ్లో ఉండడానికి నో అండి, మీరు నెగిటివ్లో ఉండకండి. ఎందుకంటే నెగిటివ్ మళ్ళీ మీ పర్సన్ రాలేదని చెప్పి వస్తారా రారా అని చెప్పి డౌట్లతో జాబ్ వస్తుందా రాలేదండి డౌట్లతో ఉండకండి. పాజిటివ్గా మేనిఫెస్ట్ చేసుకొని మీరు అనుకున్న కోరికలు మీకు ఖచ్చితంగా మీకు నెరవేరుతాయి. పర్ఫెక్ట్ టైమింగ్, మీకు ఎప్పుడైతే పర్ఫెక్ట్ టైమింగ్ వస్తుందో ఆ టైమింగ్లో మీకు కరెక్ట్గా ఇప్పుడు నేను చెప్పిన రీడింగ్ అంతా జరుగుతుంది. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్, కొన్ని వీక్స్లోనే మీకు ఇదంతా జరగబోతుంది. ఈ లైఫ్లో హ్యాపీ బిగ్ చేంజెస్ అనేవి రాబోతున్నాయి. అబాండెన్స్ అన్నీ మీరు ఏదైతే కోరుకున్నారో అదంతా మీకు మీ లైఫ్లోకి రాబోతుంది. 11 to 20 డేట్స్లో పుట్టిన వాళ్ళ లైఫ్ అయితే హ్యాపీ చేంజెస్ అనేవి రాబోతుంది. పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ. ఓకే, బాయ్.